ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఐపోలవరం మండలం మురమళ్ల నుండి తాళ్లరేవు మండలం మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారిని పాదయాత్రగా వెళ్లి దర్శించుకున్నారు. ముందుగా స్థానిక నాయకులతో కలిసి మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్ర మురమళ్ల, కొమరగిరి, పాత ఇంజనం, సుంకరపాలెం, తాళ్లరేవు, కోరంగి మీదుగా మట్లపాలెం చేరుకుంది. సుమారు 10 గంటల సమయం 26 కిలోమీటర్ల మేర సాగింది. మార్గం మధ్యలో వారికి అడుగడుగున అభిమానులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, ఆడపడుచులు పూల బొకేలు, దండలు, హారతులతో నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుబ్బరాజు మాట్లాడుతూ తనతో పాటు ఎంపీ హరీష్ మాథుర్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించాలని కోరుకున్న మొక్కును అమ్మవారికి చెల్లించడం జరిగిందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అనుకున్న విధంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయంతో అధికారంలోకి రావడంతో పాటు తాము కూడా విజయం సాధించామన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కును చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. పక్కన ఇలా దండే దేవం వస్తుంటే ఇలా ఒకటి సరిపడేస్తారు బాగా తీసుకోవాలా అక్కడ బాబీ గారు సార్ ఇక్కడ తీనా నేను ఎలా చెప్పండి. మురమల నుండి మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారికి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అసలు ఎమ్మెల్యే గారి పాదయాత్ర ఎందుకు చేస్తారు, దేనికోసం చేస్తారు అనేది దాని పక్కన ఇక్కడ రాష్ట్ర ఎస్సీఎల్ డైరెక్టర్ డైరెక్టర్ ఉన్నారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పాదయాత్ర ఎందుకు చేస్తారో అలాగే తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రావాలని మొక్కుకోవడం జరిగింది. ఈ మొక్కు తీర్చుకోవడానికి ఉదయం మురమళ్ళ వీరేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఉదయం 4 గంటలకి ప్రారంభించి సుమారు 2 గంటల సమయంలో తాళ్లరేవు మండలం కాకినాడ జిల్లా తాళ్లరేవు నియోజకవర్గం మీదుగా తాళ్లరేవు మండలం మీదుగా మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. వారి సంఘీభావంగా ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు పడడానికి సంఘీభావం తెలియజేయడానికి నియోజకవర్గం ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ప్రజలకు అందరికీ మేలు జరగాలని, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరో 10 సంవత్సరాలు ముందుకు సాగాలని మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీర్చుకోవడం మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు మా శ్రేయోభిలాసులందరూ కూడా ఏదైతే 24 ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో
మరి కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. ఇక్కడ నేను స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి నేను నగ్గాలి. అదేవిధంగా లోకేష్ గారు పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి మన ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ పాదయాత్ర తలపెట్టడం జరిగింది. దాంట్లో హరీష్ గారు దాంట్లో భాగంగా మరి ఈరోజు మురమల్ల మా గ్రామంలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడిలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు తాళరేవు వరకు సీతారాంపురం వరకు వచ్చాం. దీంట్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు చిక్కాల రామచంద్రరావు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉత్తర సాయి గారు, సోదరుడు మరి ఎమ్మెల్సీ వేరమంత్రులు రాజశేఖర్ గారు, మరి అదే కాకుండా మన కూటమి నాయకులందరూ సోదరిమణులు అభిమానులు పాత్రికేయులు అందరూ కూడా మన ఉదయం 5 గంటల నుంచి కూడా పాదయాత్ర మీ అందరూ కూడా మాతో పాటు ప్రయాణం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఏదైతే మన ఎన్నికల ముందు